నమస్తే వణకం ఆదాబ్ వెల్కమ్ టు ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్. ఈ వారం ఈ రోజు కూడా సరికొత్తగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ వారంలో స్పెషల్ గా నేను కోడిగుడ్డుతో చేస్తానని మీకు తెలుసు. మరి ఈ రోజు ఆ అద్భుతంగా రుచికరమైన వంట ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఇది కూడా కూరే. అదేమిటంటే హైదరాబాదీ కోడిగుడ్డు కూర. మరి హైదరాబాదీ కోడిగుడ్డు కూరను తయారు చేసేద్దాం. ముందు మనం ఒక పాన్ తీసుకుందాం. దీంట్లో నువ్వులు అరకప్పు మొత్తం పట్టేస్తాయి. ఎందుకంటే కాస్త మనకి కూర కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి అరకప్పు నువ్వులు వేసుకున్నాం. తెల్ల నువ్వులు ఏంటంటే మనం సాధారణంగా ఎక్కువ శాతం తెల్ల నువ్వులే వాడతాం వంటల్లోకి. నువ్వు ఉండలు అంటారు కదా, లేకపోతే ఫెస్టివల్ నాగుల చవితి ఆ టైంలో మాత్రమే నల్ల నువ్వులతో ఉండలు చేస్తారు బెల్లం వేసి. నిజంగా అండి, నువ్వులు ఉండలు ఆడవాళ్ళకి ఎంత మంచిదంటే పొద్దున్నే లేవగానే కాస్త ఈ బెల్లంతో చేసిన ఈ నువ్వులుండలు తింటే అట చాలా చాలా మంచిదట. నూనె ఎలాంటిది ఏమీ వేయకుండా ప్యాన్ లో ఇలాగే దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనం వేసేద్దాం ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ జీలకర్ర, సో అలాగే దీంట్లో మనం గరం మసాలాలో వేసేవన్నీ కూడా వేసుకుందాం. లవంగాలు ఒక 5, మళ్ళీ ఎక్కువగా ఘాట్ అనిపిస్తుంటుంది లవంగాలు వేసేస్తే. ఏమీ లేదు, ఎక్కువ వేసారనుకో, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, ఇంకా వాళ్ళు ఆహా ఊహు అంటూ ఉంటే మనం చేసిందంతా వృధా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా మిరియాలు, ఆ తర్వాత ఒక 3 ఇలైచి యాలకులు, కాస్త దాల్చిన చెక్క, దీంట్లోనే మనకి ఏంటంటే కూర దగ్గరగా అవడానికి, దాంట్లో ఉన్న నీళ్లు శాతం తగ్గిపోయి కాస్త గ్రేవీ దగ్గరకు రావడానికి ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందాం, పచ్చి కొబ్బరి పొడి. ఇక ఒక పచ్చి కొబ్బరి పొడి వేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ వేడి సరిపోతుంది అన్నమాట దీనికి. ఆ తర్వాత మనం ఒక చిన్న జార్ తీసుకుందాం. దీంట్లో ముందుగానే నేను బాగా వేయించి పెట్టాను అన్నమాట. ఇలా విరిగేటట్టు వేయించాలి వీటిని నూనెలో. సో అలా వేయించి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ముందుగా సన్నగా కట్ చేసి, ఆ తర్వాత బాగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు. ఈ వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని జార్లోకి తీసుకుందాం. ఒక 1/2 కప్, ఒక 1/2 కప్పు వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన ఈ నువ్వులు మసాలాని ఇందులోకి తీసేసుకుందాం. గ్రేవీని ఏమంటారు అని ఆలోచిస్తున్నాను అనమాట. తెలుగులో గ్రేవీని ఇగురు అంటారు. అంటే ఇది ఇగురు అన్నమాట. పులుసు ఇగురు ఇలా అంటూ ఉంటారు కదా, అలా. అంటే ఇగురికి ఇది దగ్గరగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం వేసేవన్నీ. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం, ఒక 1/2 స్పూన్, కొద్దిగా ఉప్పు దీనికి తగ్గట్టుగా, కొంచెం పసుపు కూడా ఇందులోనే వేసేద్దాం, ఒక 1/4 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లా కూడా చేసుకోవచ్చు, పౌడర్ లా కూడా చేసుకోవచ్చు. అయితే ముందైతే ఒక్కసారి మనం దీన్ని గ్రైండ్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఇవన్నీ వేయించాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందన్నమాట. మనం కూర చేసేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఈ హైదరాబాదీ స్పెషల్ కోడిగుడ్డు కూర తయారు చేసుకోవడం చూసేద్దాం. ఇందులో నేను వేసేస్తున్నాను ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్. ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ నాకు తెలిసి ఇప్పటికే మీ ఇంట్లో ఇది నేస్తం అయిపోయి ఉంటుంది, మీ వంటింటి నేస్తం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ మీరు ఇంట్లో వాడితే మీరు తినే ఏదైనా కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా కూడా చాలా లైట్ గా ఫీల్ అవుతారు అనమాట. సో ఈ ఆయిల్ ని మనం ఇందులో వేద్దాం. కొద్దిగా ఈ కూరకి కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ నూనె వేసుకున్నాం కదా, ఈ నూనె కాస్త హీట్ అవ్వాలి. ఈలోపు మనం ఇది మిక్సీ చేసుకున్న తీసి పక్కకు పెట్టేసుకుందాం.
కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చక్కగా మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా వేసేసుకుందాం. మనం ఉల్లిపాయలు వేయట్లేదు, ఎందుకంటే ఉల్లిపాయలు వేయించినవి వేసుకున్నాం ఇందులో. అదేవిధం హైదరాబాద్ లో ఎక్కువగా వేయించిన ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు, బిర్యానీలో కానీ హలీంలో కానీ వీటన్నిటిలో. అయితే ఈ జార్లో చాలా మసాలా ఉంది కాబట్టి తర్వాత మనకి నీళ్ళు అవసరం అవుతుంది. అందుకని మనం ముందుగానే ఇందులో కొద్దిగా నీళ్లు, ఒక 1/2 కప్ నీళ్లు వేసి పెట్టేసుకుందాం. ఆ తర్వాత అవసరమైనప్పుడు మనం కూరలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ఒక చిటికెడు అనుకోండి చాలు. సరిపడా కారం, మనం దాంట్లో కూడా వేసాము గ్రైండ్ చేసేటప్పుడు, అయినా కూడా మనకి తగ్గట్టుగా. అలాగే దీంట్లో ధనియాల పొడి, పౌడర్ మసాలాలు అన్నీ వేసాం కదా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, మామూలుగా అయితే కొన్ని చోట్ల తొడాలు తీసివేస్తారు, తీయకున్నా కూడా ఇలా కూడా వేసేయచ్చు అనమాట. మనం వంకాయ చూసారా, చాలా సార్లు గుత్తి వంకాయ చేసేటప్పుడు తొడాలతోనే వండేస్తూ ఉంటాం. అలా పచ్చిమిరపకాయను కూడా ఏం లేదు, కానీ తొడాలతో వేయొచ్చు, కానీ దీన్ని మనం మధ్యలోకి ఇలా చీల్చాలన్నమాట. ఇలా చీల్చినవి దీంట్లో వేసేసుకుందాం కారం కోసం తగ్గట్టుగా. అన్నం మధ్యలో చక్కగా నంచుకొని తింటుంటే కూడా ఎంత బాగుంటుంది కదా ఈ పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాం. నేను ఆల్రెడీ ఈ జార్లో వేసి పెట్టాను కదా, ఈ మసాలా నీళ్ళే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఎగ్స్, దానిపైన తీసేసి. అండ్ ఈ కోడిగుడ్లను కూడా మీరు ఏంటంటే ఏదైనా కూడా మీరు ఎగ్స్ ఏ గ్రేవీ దాంట్లో వేస్తున్నా అది లోపలికి వెళ్ళాలి కాబట్టి ఒకసారి ఇలా కాస్త మజ్జికి ఘాట్ పెట్టుకొని వేసుకుంటే లోపలికి కూడా మసాలా వెళ్తుంది. ఇలా కోడిగుడ్లను మనం ఇందులోకి వేసేసుకుందాం. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మీకు చెప్పకుండా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ముందు మీకు గుర్తొచ్చేది ఏమిటి? చికెన్, మటన్ అయితే కాస్త టైం పడుతుంది కదా, కోడిగుడ్లు ఇమీడియట్గా గుర్తొస్తాయి మనకి, ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి. అందుకని ఇలాంటి కర్రీలన్నీ ఇవన్నీ చాలా చాలా త్వరగా అయిపోయే కర్రీలు అన్నమాట, కూరలు. దీంట్లో ఏం చేద్దామంటే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. కాసేపు దీన్ని ఇలా మూత పెట్టేసి ఈ గుమ్మగుమ్మలు బయటకు రాకుండా మూసేద్దాము. సో మూత తీసి చూసేద్దాం. ఎగ్స్, కోడిగుడ్లు చక్కగా ఈ మసాలాలో ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ హైదరాబాదీ కోడిగుడ్డు కూరని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక టమాటా పెట్టి ఇలా ఫ్లవర్ లా కట్ చేసిన టమాటా ఒకటి పెట్టుకుందాం, సరిపోతుంది. చూసారా, ఇంత అందమైన కూరకి మళ్ళీ డెకరేషన్ అవసరం అండి, గార్నిషింగ్ అవసరం లేదనమాట. మరి దీన్ని ఇప్పుడు నేను రుచి చూసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏమిటి అనేది. ఇలా చూస్తూ ఉంటేనే ఉన్న 4 కోడిగుడ్లను నేను హాంఫర్ట్ చేసేలా ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. హైదరాబాదీ కోడిగుడ్డు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, నూనె, నువ్వులు. హైదరాబాదీ కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో అరకప్పు తెల్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కాస్త గరం మసాలాలు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి వేసి వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన నువ్వుల మసాలా మిశ్రమం, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసి గ్రైండ్ చేయాలి. దీనిలో సరిపడా నీళ్లు వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, సరిపడా కారం, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అది బాగా వేగాక ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు, కాస్త కొత్తిమీర వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత కోడిగుడ్డు కూరను సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని టమాటాతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో గుమగుమలాడే హైదరాబాదీ స్పెషల్ కోడిగుడ్డు కూర రెడీ. చూసారు కదా, చక్కగా నేను చేసేసిన రుచికరమైన హైదరాబాదీ కోడిగుడ్డు కూరని. మరి ఇలాగే రేపు ఆంధ్ర స్పెషల్ ఉంటుందా, తెలంగాణ స్పెషల్ ఉంటుందా, ఇంకెక్కడైనా స్పెషల్ ఉంటుందా, నేను ఇలా చెప్పగలనండి. ఈ రోజు వెళ్ళి అసలు స్పెషల్స్ ఏంటి అనేది చూసేసుకొని రేపు మళ్ళీ వచ్చేస్తానుగా. అంతవరకు మీరు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. మరి ఇంకా నేను మీకు సెలవు చెప్పేస్తున్నాను. ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారానికి. టేక్ కేర్, బాయ్.